జాబిలిగా మనసు దోచిన తెలుగు అందం. ఇటీవల రిలీజ్ అయిన కోర్టు సినిమాలో జాబిలి అనే పాత్రలో నటించిన అమ్మాయి తన యొక్క నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాన్ని అయితే గెలుచుకుందనే చెప్పుకోవాలి. తన మొదటి సినిమాతోనే ఒక మంచి హిట్ నైతే తన ఖాతాల్లో వేసేసుకుంది అని చెప్పి నెటిజన్లందరూ అంటున్నారు. అయితే ఇంతకు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అని చెప్పి ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. అయితే ఈ వీడియోలో అయితే నేను ఈ అమ్మాయి అసలు పేరు, చదువు, అలాగే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ ఈ సినిమా ఆఫర్ వచ్చింది అని ఇలాంటి చాలా విషయాలు అయితే మీ ముందు తెచ్చేస్తాను. మీ చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట అయితే నొక్కి పెట్టేసేయండి. ఈ అమ్మాయి అసలు పేరు అయితే శ్రీదేవి. కాకినాడలో పుట్టింది. ఇంటర్మీడియట్ వరకు కాకినాడలోనే చదివింది. ప్రెసెంట్ అయితే అమ్మాయి డిగ్రీ చేస్తుంది. ఏదో నటన మీద కొంచెం ఇంట్రెస్ట్ తో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గట్రా చేసి పోస్ట్ చేసిండేది. సో ఇన్స్టాగ్రామ్ లో ఈ డాన్స్లు, రీల్స్ చూసి కోర్ట్ సినిమా దర్శకుడు రామ్ జగదీష్ నానికి రెఫర్ చేయగా నాని కూడా ఓకే చేశారు. ఈ కోర్ట్ సినిమాలో జాబిలి అనేటువంటి పాత్రలో నటించడంతో ఒక్కళ్ళ మనసులో అయితే గెలుచుకుంది. ఇంకా చెప్పాలంటే తన సహజ నటనతో అందరినీ అయితే ఆకట్టుకుంది అనే చెప్పాలి. అంతేకాదు ఈ శ్రీదేవి కోసం ఇప్పుడు వరుసగా కొన్ని సినిమాలు అయితే వెయిట్ చేస్తున్నాయన్నమాట. మొత్తానికి ఒక 3 సినిమాలు అయితే కన్ఫర్మ్ చేసేసినట్టయితే సమాచారం కూడా ఉంది. మంది ఈ బ్యూటీనైతే జూనియర్ లావణ్య త్రిపాఠి అని కూడా చెప్తున్నారు. సో కాకపోతే ఇదంతా ఒకవైపు ఉంటే కొంతమంది అయితే మన ఈ శ్రీదేవి, ఈ జాబిలికి అయితే కొన్ని సలహాలు అయితే ఇస్తున్నారంట. ఎందుకు అంటే సినీ రంగంలోకి రావడం ఎంత కష్టమో అలాగే ఆ రంగంలో తొక్కుకొని నిలబడడం కూడా అంతే కష్టం. అంతెందుకు మన కృతి శెట్టి, శ్రీలీల వీళ్ళందరూ వాళ్ళ యొక్క మొదటి సినిమాతో పెద్ద పెద్ద హిట్లే తమ ఖాతాలో వేసుకున్నారు. తర్వాత కూడా మంచి హిట్లే కొట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో చాలా తక్కువ ప్రాజెక్టులే ఉన్నాయి. అంతెందుకు బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య మన యూత్ నంతా ఒక ఊపిన సంగతి తెలిసింది. కానీ తర్వాత ఆమెకి ఎన్ని ఆఫర్స్ వచ్చాయి, అదే స్పీడ్ ని, అదే జోర్ని ఎంతకాలం కొనసాగించింది. కాకపోతే ఏప్రిల్ 10వ తేదీన జాక్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. దాని మీద ఈ వైష్ణవి చైతన్య అయితే భారీగా హోప్స్ పెట్టుకున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. అందుకే జాబిలి ఫ్యాన్స్ అందరూ అయితే జాబిలికి ఒక సలహా అయితే చెప్తున్నారు. మీరు ఎంచుకునే సినిమాల్లోనూ కథలను, పాత్రలను మంచిగా ఎంపిక చేసుకోండి, అదే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అయితే ఇలాంటి సలహాలు అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇదండి, మీకైతే ఈ శ్రీదేవి గురించిన మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నారు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.